చావా సినిమా అయితే చూశానండి. చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడే మన హిందువుల మీద నవాబులు ఇంకా ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంత హింసించారో అనేది ఇలాంటి సినిమాలు చూసినప్పుడే అర్థమవుద్ది. అయినా వాళ్ళు ఎవరు మన ఇండియాని కావచ్చు, మన ధర్మాన్ని కావచ్చు ఇంటికి కూడా పీకలేకపోయారు. సరేలే, ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే చాలా బాగుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా విక్కీ కౌశల్ అయితే తాను జీవించాడు. సంభాజీ మహారాజ్ లాగా క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అంటే విక్కీ కౌశల్. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తక్కువే విక్కీ కౌశల్కి. ఇంకా రష్మిక కూడా చాలా బాగా చేసింది. ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ సినిమాను మాత్రం ప్రతి ఒక్కరు చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా రివ్యూ అయితే 3/5.